హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి పైన వంకాయలు అదే ఉన్నాయి, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ములక్కాయలు కూడా ఉన్నాయి. అవి కోద్దామని చెప్పి పైకి కొనేది వచ్చాను. ఇంకా మామిడికాయలు కూడా కోసి పచ్చడి అయితే చిన్న ముక్కలు కోసి పచ్చడి పట్టుకుంటాం కదా, అది అయితే పడదామని చెప్పేసి పైకి వచ్చాను. వంకాయలు అయితే కోద్దామని చెప్పి వంకాయలు అయితే ఈ చెట్లు రెండో కాపండి. ఫస్ట్ సారి మేమే కోసుకుని మేమే వండుకున్నాము. అయితే సరే ఇవి కొన్ని పిందెలు ఉన్నాయి, కొన్ని అయితే తయారైపోయినాయి. అవి అయితే పండిపోతాయి కదా అని చెప్పేసి ఎండ బాగా వస్తుంది కదా, అందుకే కోసేద్దామని పైకి వచ్చా. చిన్న చిన్నవి అవి వదిలేసాను. పిందెలు అయితే చాలా ఉన్నాయి, పెద్ద వల్ల కోసాను. ఇవి కోసిన టమాటాలు చూసారా, మంచి రంగు వచ్చింది. అయితే పక్కింటి వాళ్ళకి ఇచ్చేసానండి. ఒక అర-కేజీ వంకాయలు అయినాయి, టమాటాలు 4-5 అయినాయి అంతే. పచ్చిమిర్చి ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను. పచ్చిమిర్చి ఎన్నో రాలేదండి, పైన ఒక చెట్టు ఉంది, కింద ఒక చెట్టు ఉంది అంతే. ఇంకా ములక్కాయలు అనేవి ఉన్నాయి, అవి అయితే నాకు అందవు. సాయంత్రం వచ్చిన తర్వాత మా హస్బెండ్తో కోపించాలి. ఇంకా మామిడికాయలు అనేవి 2 ఉన్నాయి, చిన్నకాయలే. సరే పచ్చడి ఇంట్లో పచ్చడి అయిపోయింది కదా ఊరగాయ అని చెప్పేసి కొంచెంగా చిన్నగా పచ్చడి పడదామని చెప్పి 2 కాయలు అయితే కోసాను. మామిడి చెట్టు అయితే చూపించలేదు కదండి, ఈసారి బండి కోసినప్పుడైతే మామిడి చెట్టు కూడా చూపిస్తాను. ఇక్కడైతే ములక్కాయలు అనేవి చూడండి, ఇదిగోండి దూరంగా ఉన్నాయి కదా, అవి నాకు అందవు, అందుకని చెప్పి అది నేనైతే కొయ్యలేదు. ఇదిగోండి వంకాయలు, గుత్తి వంకాయలు వండుకోవడానికి కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే పెండ అవి వేస్తాను. ఇవేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.